నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ముఖ్యమైన విశ్లేషణలోకి నేరుగా అడుగు పెట్టేద్దాం. ఇక్కడ మనం ప్రపంచవ్యాప్తంగా అడవులు ఎలా అంతరించిపోతున్నాయి, వన్యప్రాణులు ఎలా కనుమరుగవుతున్నాయి, దానికి తోడు ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న వాతావరణ, వ్యవసాయ సంక్షోభాలకు మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి అనేది చాలా క్లియర్గా పక్కా డేటాతో చూడబోతున్నాం. ఇవన్నీ కలిసిపోయి ఒక భయంకరమైన విష వలయంలా ఎలా మారాయో అర్థం చేసుకుందాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా అడవుల వాస్తవ పరిస్థితి, ఆపై అంతరిస్తున్న వన్యప్రాణులు, మూడోది వాతావరణం, వ్యవసాయ సంక్షోభం, నాలుగోది అడవుల నాశనంతో ఏర్పడుతున్న ఆ విష వలయం, చివరుగా దాన్ని బ్రేక్ చేయడానికున్న పరిష్కారాలు ఏంటి అనేది వరుసగా చూసేద్దాం. ముందుగా మీ అటెన్షన్ డ్రా చేయడానికి ఒక షాకింగ్ నంబర్ చూద్దాం. 2015లో ప్రసిద్ధ నేచర్ మ్యాగజైన్ అధ్యయనం ఒక మైండ్ బ్లోయింగ్ డేటాని బయటపెట్టింది. 1500 కోట్లు, అవునండి, మన మానవ నాగరికత ప్రతి సంవత్సరం ఏకంగా 15 బిలియన్ల చెట్లను భూమిమీద లేకుండా చేసేస్తోంది. అసలు ఊహించడానికి కూడా ఈ నంబర్ చాలా భయానకంగా ఉంది కదూ. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే, పాత అంచనాల ప్రకారం మన భూమిపై కేవలం 40,000 కోట్లు చెట్లు ఉన్నాయని అనుకునేవాళ్ళం. కానీ యేల్ యూనివర్సిటీ వాళ్ల సూపర్ కంప్యూటర్ విశ్లేషణలో వాస్తవానికి 3.04 లక్షల కోట్లు చెట్లున్నాయని తేలింది. హమ్మయ్య, చాలానే ఉన్నాయనుకుని సంతోషించేలోపే ఇంకో చేదు నిజం కూడా తెలిసింది. మానవ నాగరికత మొదలైనప్పటినుండి చూసుకుంటే మనం ఇప్పటికే 46% చెట్లను భూమ్మీద లేకుండా తుడిచిపెట్టేశామని ఇదే డేటా వెల్లడించింది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మొదటి విభాగం అంటే అడవుల వాస్తవ పరిస్థితి గురించి, ఆ అధికారిక లెక్కల వెనుక ఉన్న నిజాలేంటో చూద్దాం. అడవుల నరికివేత ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందో ఈ డేటా మనకు అద్భుతంగా వివరిస్తోంది చూడండి. ఒక పక్క బ్రెజిల్లోని అమెజాన్ అడవులు కేవలం పశువుల మేత, ఇంకా సోయా సాగు కోసం ఏటా 15 లక్షల హెక్టార్ల మేర నాశనమవుతున్నాయి. ఇండోనేషియాలో పామాయిల్ కోసం 8 లక్షల హెక్టార్ల అడవి కనుమరుగవుతోంది. పోనీ ఇదంతా ఎక్కడో జరుగుతోంది కదా అనుకుంటే మన దగ్గరే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో ఏటా 42,000 హెక్టార్ల అడవులు కేవలం మైనింగ్ ఇంకా పట్టణీకరణ వల్ల పోతున్నాయి. అంటే విధ్వంసం మన ఇంటి ముందు కూడా జరుగుతోందన్నమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఒకటుంది. అధికారిక లెక్కల ప్రకారం అటవీ విస్తీర్ణం పెరుగుతోందని మనం తరచుగా వింటుంటాం కదా. కానీ గ్రౌండ్ రియాలిటీ వేరు. మనం ఏటా 18,000 హెక్టార్ల జీవ వైవిధ్యంతో కలకలలాడే సహజమైన అడవులను కోల్పోతున్నాం. వాటి స్థానంలో కేవలం కలప కోసం పనికొచ్చే ఒకే రకమైన చెట్ల పెంపకం జరుగుతోంది. దీన్ని చూసే పర్యావరణవేత్తలు ఆత్మపోయి కేవలం శరీరం మాత్రం మిగిలినట్టు అని వర్ణిస్తుంటారు. వినడానికి బాధగా ఉన్నా ఇదే నిజం. ఇంత భారీగా ఆవాసాలను కోల్పోతుంటే దానికి తగిన మూల్యం ఎవరికి పడుతుంది? అక్కడే మన రెండో క్రైసిస్ వస్తుంది. అదే శరవేగంగా అంతరిస్తున్న వన్యప్రాణులు. 2023 నాటి IUCN రెడ్ లిస్ట్ డేటాను గమనిస్తే భయం పుడుతుంది. ఉభయచరాలు ఏకంగా 37%, క్షీరదాలు 26%, వృక్షజాతులు 17% అంతరించిపోయే ప్రమాదపు అంచున ఊగిసలాడుతున్నాయి. అడవులు ముక్కలు ముక్కలుగా విడిపోవడం వల్లే ఈ భయానక పరిస్థితి తలెత్తింది. కేవలం ఈ శాతాలు కాకుండా ఈ విధ్వంసం వెనుక ఉన్న ఒక ప్రాణి కన్నీటిగాథను చూద్దాం. సుమత్రా ఆరంగుటాన్ జనాభా ఒకప్పుడు 3 లక్షలకు పైగా ఉండేది. కానీ ఇప్పుడెంతో తెలుసా? జస్ట్ 7,500. ఎందుకు? కేవలం మనం వాడే పామాయిల్ కోసం. వాటి ఇళ్లైన అడవుల్లో 85% నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేశాం కాబట్టి. ఈ ముప్పును మన భారతదేశానికి అన్వయించి చూద్దాం. మనం ఇప్పటికే స్థానికంగా ఉండే చీతాను పూర్తిగా కోల్పోయాం. ఇంకా ఒకప్పుడు 40,000కు పైగా ఉన్న బెంగాల్ పులులు ఇప్పుడు కేవలం 3,682కి పడిపోయాయి. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షులైతే మరీ దారుణంగా 150కి తగ్గిపోయాయి. ఇలా ఈ పక్షులు, కీటకాలు అంతరించిపోతే రేపు పొద్దున్న పరాగ సంపర్కం ఆగిపోయి మన ఆహారపు గొలుసు కూడా పూర్తిగా విచ్ఛిన్నమవుతుంది. ఈ ఆహారపు గొలుసు విచ్ఛిన్నం కావడమనేది మనల్ని నేరుగా మన మూడవ విభాగానికి తీసుకెళ్తుంది. అదేంటంటే, ప్రకృతికి కలిగిన ఈ హాని ఎలా ఒక పెద్ద వాతావరణ మరియు వ్యవసాయ సంక్షోభానికి దారితీస్తుందనేది ఇక్కడ చూద్దాం. అడవులను నరికివేసినప్పుడు ఆ చెట్లల్లో నిల్వ ఉన్న కార్బన్ అంతా ఒక్కసారిగా వాతావరణంలోకి రిలీజ్ అవుతుంది. ఈ టైమ్లైన్ గమనించండి.
1850 నుండి 2023 వరకు కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు 280 నుండి ఏకంగా 421 ppmకి ఎలా ఎగబాకాయో స్పష్టంగా తెలుస్తోంది. దానికి తగ్గట్టే ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 13.8 డిగ్రీల నుండి రికార్డ్ స్థాయిలో 15.1 డిగ్రీలకు ఎలా విపరీతంగా పెరిగిపోయిందో ఈ డేటా మన కళ్లకు కట్టినట్లు చూపుతోంది. ఇలా ఉష్ణోగ్రతలు పెరగడం వల్లే మన నగరాల్లో అర్బన్ హీట్ ఐలాండ్ అనే ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతోంది. కాంక్రీట్ అడవులుగా మారిన మన నగరాల్లో చెట్లు లేకపోవడం వల్ల చుట్టుపక్కల గ్రామాల కంటే సిటీలు భగభగ మండిపోతున్నాయి. అందుకే ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల్లో 48 డిగ్రీల భరించలేని వడగాల్పులు మనల్ని కాల్చేస్తున్నాయి. ఇదంతా డేటా పరంగా చూస్తున్నాం. కానీ ఈ గణాంకాల వెనుక ఉన్న అసలైన బాధితులు ఎవరో తెలిస్తే నిజంగా గుండె బరువెక్కుతుంది. ఒకసారి ఆంధ్రప్రదేశ్కు చెందిన మిర్చి రైతు లక్ష్మయ్యగారి మాటలు వినండి. ఇప్పుడు వర్షమెప్పుడొస్తుందో తెలియడం లేదు. పూత వచ్చినప్పుడు వానవస్తే పూత రాలిపోతుంది. ఎండెక్కుమైతే పంట కాలిపోతుంది. మేంమాత్రమేం చెయ్యాలి అంటారాయన. వాతావరణ మార్పులు రైతులను ఎంతలా నిస్సహాయాన్ని చేశాయో కదా. దురదృష్టవశాత్తు ఇక్కడ సమస్య కేవలం లక్ష్మయ్యగారిది మాత్రమే కాదు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అంచనాల ప్రకారం 2050 నాటికి గోధుమల దిగుబడి 34%, వేరుశెనగ 31%, పత్తి 27%, మనందరం రోజూ తినే వరి దిగుబడి 23% పడిపోతోందని హెచ్చరిస్తున్నారు. ఇది ఏకంగా మన దేశ ఆహార భద్రతకే ఒక అతిపెద్ద ముప్పు. అసలు ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ వేర్వేరు సమస్యలన్నీ ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయో మన 4వ విభాగంలో డీకోడ్ చేద్దాం. అదే ఆ భయంకరమైన విషవలయం. అసలు ఈ సైకిల్ ఎలా పనిచేస్తుందో ఒక్కసారి క్లియర్గా చూద్దాం. ముందు చెట్లను నరుకుతారు. దానివల్ల ఆటోమేటిక్గా CO2 పెరుగుతుంది. ఉష్ణోగ్రత పెరిగిపోయి వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని స్థితికి చేరుకుంటుంది. దీనివల్ల పంటలు దెబ్బతింటాయి. ఇక పంటలు నష్టపోయిన రైతులు బతకడం కోసం వేరే దారి లేక కొత్త వ్యవసాయ భూముల కోసం మళ్లీ ఆ మిగిలిన అడవులను నరుకుతారు. చూసారా, మనం ఎలాంటి ఒక విష వలయంలో చిక్కుకుపోయామో ఇది పర్ఫెక్ట్గా వివరిస్తోంది. అయితే ఇదంతా చూసి మనమేమీ చెయ్యలేమని చేతులెట్టేయాల్సిన పనిలేదు. మన ఆఖరి విభాగంలో ఈ చెడు సైకిల్ను బ్రేక్ చేయడానికున్న పరిష్కారాలేంటి, మన వ్యక్తిగత బాధ్యతేంటో చూద్దాం. అరే, నేనొక్కడ్నే కదా, నా వల్ల ఏమవుతుంది అని ఎప్పుడైనా అనిపిస్తే ఒకసారి జాదవ్ పాయంగారి స్టోరీ గుర్తుచేసుకోండి. ఆయన ఏకంగా 38 సంవత్సరాల పాటు కష్టపడి ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా 550 హెక్టార్ల అడవిని పెంచేశారు. ఒక వ్యక్తి తలుచుకుంటే ఎంత పెద్ద మార్పు తీసుకురాగలడో చెప్పడానికి ఈయనొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. జాదవ్ పాయంగారి స్ఫూర్తితో మన నగరాల్లో కూడా మనం అడవులను పెంచవచ్చు. ఎలా అంటారా? దానికి మియావాకీ పద్ధతి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పద్ధతి వాడి మన సిటీలో ఉండే ఇరుకైన చిన్న చిన్న స్థలాల్లో కూడా మన ప్రాంతానికి చెందిన మొక్కలతో దట్టమైన మరియు వేగంగా పెరిగే మినీ అడవులను మనం చాలా సులభంగా సృష్టించవచ్చు. ఒకవేళ అడవిని పెంచలేకపోయినా సరే, ఆ అడవులను కాపాడటానికి ఈ రోజే మనం చేయగల కొన్ని సింపుల్ పనులు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఏటా కనీసం 5 చెట్లు నాటడం, పేపర్ వాడకం తగ్గించి డిజిటల్కి మారడం, ఫర్నిచర్ కొనేటప్పుడు అది FSC సర్టిఫైడ్ అవునా కాదా అని చూసుకోవడం, ముఖ్యంగా పామ్ ఆయిల్ వాడకాన్ని తగ్గించడం, అలాగే మన చుట్టుపక్కల దొరికే సీజనల్ ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం. ఇవి చూడ్డానికి చాలా చిన్న నిర్ణయాలుగా అనిపించొచ్చు, కానీ ఇవి మీ వ్యక్తిగత కార్బన్ ఫుట్ప్రింట్ను భారీగా తగ్గిస్తాయి. నమ్మి చూడండి. సరే, ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు నేను ఒక చిన్న ప్రశ్నను మీ ముందు ఉంచుతున్నాను. ఒక్కసారి ఆలోచించండి. అడవులు ఏడ్చినప్పుడు ప్రకృతి ఏడుస్తోంది. మనిషెప్పుడు నేర్చుకుంటాడు? ప్రతి చెట్టు, ప్రతి జీవి, మనం తినే ఆహారం అన్నీ ఒకే గొలుసుల భాగమే. అడవులు ఉంటేనే రేపు మనకు భవిష్యత్తుంటుంది. ఖచ్చితంగా ఆలోచించండి. మీ వంతు బాధ్యతను గుర్తించండి. సరే, మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.